ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు అప్పారి వెంకటస్వామి అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, కడప జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్ కుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన అప్పారి వెంకటేశ్వర స్వామి 23వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగంలోనూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలోనూ ఆనాటి ప్రభుత్వాల నిరంకుశ విధానాలను ఎండగట్టడానికి చారిత్రాత్మక పరంగా యూటీఎఫ్ ఆవిర్భావం జరిగిందన్నారు. కనబడాలా యూటీఎఫ్ కూడా కనబడాలా, అది కనబడాలా. యూటీఎఫ్ ఫోటో టేబుల్ అదే విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాల కేసును పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని విశాఖ పోలీస్ కమిషనర్ నుండి డాగ్ స్క్వాడ్ బృందం మాత్రమే పంపామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తెలిపారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడుతూ మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయనే వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. సిబిఐ కేవలం డాగ్ స్క్వాడ్ సహకారంతో అడిగారని, కంటైనర్ టెర్మినల్ మా పోలీస్ కమిషనరేట్ పరిధి కాదని స్పష్టం చేశారు. దొరికిందో allegedly carrying suspicious drug related items. ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే, కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం సిఐగా పొరుగు జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైనట్లు అధికారిక సమాచారం. 2022 కేయూలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు నెరవేర్చినట్లు తెలిసింది. ఈ విషయంలో సదరు మహిళ భర్త పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఏఆర్కు అటాచ్ చేశారు. అనంతరం సిఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదరు అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
ఆయన నిన్న కస్టడీ తీసుకోవడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది. సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టయితే, ఇలాంటి నేరాలకు పాల్పడ్డట్టయితే కఠినంగా చట్ట పరిధిలో శిక్షించబడుతుంది. వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జమ్మికుంట పట్టణ పరిధిలో అయ్యప్ప స్వామివారి 25వ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక బొమ్మలగుడి విశ్వేశ్వర స్వామివారి దేవాలయం నుండి అయ్యప్ప దేవాలయం వరకు స్వామివారి శోభయాత్రను మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఆలయ అర్చకులు, స్వామివారి భక్తులు ప్రారంభించారు. ఓం యా ఫర్నేర్యా భలా విశ్వాయాశ్చ విష్మనే బృహస్పతి ప్రసోదాస్తానో షన్నో దేవీరభిష్టదాభో భవంతు వీరనే శయ్యోరభిస్రవంతురః. కొట్టుపోయి నేను చెప్తానా బా అరే వాడు నేను చెప్తాను నాకన్నా పెద్దని వాడు. ఓం యా ఫర్నేర్యా భలా విష్మనే బృహస్పతి ప్రసోదాస్తానో మంత్రత్వగోహవః. స్వామి అయ్యాల చేత బ్రహ్మాండంగా ఆనాడు ప్రతిష్ఠించి మరి ఈనాటికి 25 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా జమ్మికుంట పట్టణమే కాకుండా చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాల నుంచి కూడా అయ్యప్ప స్వాములు వచ్చి మరి ఈ టెంపుల్లో ఎంతో మంది సహకారంతో ఇప్పటి వరకు ఈ అయ్యప్ప టెంపుల్లో మరి నిత్య అన్నదానం కూడా మాలాధారణ వేసుకున్నప్పుడు కూడా సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ కమిటీ కూడా మరి 24 గంటలు మరి ఆ టెంపుల్ విషయంలో కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్న ఆ పాలక మండలికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ 20 సంవత్సరాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా చిన్నారి తల్లులకు, మరి ఇక్కడికి వచ్చిన అయ్యప్ప భక్తులకు, పెద్దలు పూజారి చేతుల ఇప్పుడే ప్రారంభం అవుతున్నది. కాబట్టి ఈ రోజు నుంచి మరి అయ్యే వరకు కూడా జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. స్వామి శరణం, స్వామి శరణం. బాబు ఆ పాట ఆపేసి ఇంతకుముందు పాట పెట్టు, ఆ డీజే ఆపరా బాబు, ఇంతకుముందు పెట్టిన పాట పెట్టు.